హైదరాబాద్ కొండాపూర్ రేవ్ పార్టీ భగ్నం కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ ఉంది. అయితే టోల్ ఫీజు తప్పించుకునేందుకు కారుపై ఎంపీ స్టిక్కర్ పెట్టుకుని తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎంపీ స్టిక్కర్ ఫేక్ అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కారు నిందితుడు అశోక్ కుమార్ కు చెందినదిగా గుర్తించారు. రైట్, కొండాపూర్ రేవ్ పార్టీ భగ్నం కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ ఉంది. అయితే అది ఫేక్ అని ఎక్సైజ్ అధికారులు అయితే గుర్తించే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో వారిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ శశి. కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశారు. మరో 2 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతుంది. అయితే నిందితులను అదుపులోకి తీసుకునేటువంటి సమయంలో నిందితులు వినియోగించినటువంటి 4 వాహనాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ 4 వాహనాల్లో 2 ద్విచక్ర వాహనాలు ఉంటే ఒకటి ఫార్చునర్ వెహికల్, మరొకటి ఫోర్డ్ కార్ ఒకటి. అయితే ఈ ఫార్చునర్ వెహికల్ మీద ఎంపీ స్టిక్కర్ను ఇటు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. అయితే ఎంపీ స్టిక్కర్ను వేసుకుని ఆ కారు మీద అతికించుకుని ఆ మొత్తం ఆ కారును తిప్పుతున్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే అదంతా కూడా నిజమా కాదా అంటూ కూడా ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తే ఆ ఎంపీ స్టిక్కర్ ఫేక్ అంటూ కూడా తెలియంది. ప్రధానంగా ఈ కారు వినియోగిస్తున్నటువంటి అశోక్ కుమార్ టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు తప్పించుకోవడానికి వీలుగా ఈ ఎంపీ స్టిక్కర్ను తన కారుకు అతికించుకుని తిరుగుతున్నట్టుగా ఇప్పటికే ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఎంపీ స్టిక్కర్ ఉంది కానీ ఆ ఎంపీ స్టిక్కర్ ఏ ఎంపీకి సంబంధించినటువంటి స్టిక్కర్ అనేటటువంటి అంశాలు కూడా ఎక్కడా కూడా కనిపించడం లేదు. కేవలం అది ఫేక్ స్టిక్కర్ గానే ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఈ కేసులో అశోక్ కుమార్ చాలా కీలకంగా ఉన్నాడు. అశోక్ కుమార్ ఈ రేవ్ పార్టీలను ఏర్పాటు చేయడంతో పాటు ఈ రేవ్ పార్టీలకు సంబంధించినటువంటి డ్రగ్స్ కూడాను అతనే తీసుకుని వస్తాడంటూ కూడా ఇప్పటికీ ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇక పోలీసుల కళ్ళు కప్పి తిరగడానికి మరోవైపు ఈ టోల్ ప్లాజాల వద్ద ఈ యొక్క టోల్ ఫీజులను తప్పించుకోవడానికి వీలుగానే ఈ ఎంపీ స్టిక్కర్ వినియోగిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే సుమారుగా 2 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఓజీ కుష్తో పాటు ఇంకా మరికొన్ని రకాల డ్రగ్స్ ను కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎవరి చేత వీరంతా కూడా డ్రగ్స్ కొనుగోలు చేస్తారన్న అంశాల గురించి ఎక్సైజ్ పోలీసులు కూపీ లాగుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ కేసులో కింగ్ పిన్ రాహుల్ కూడాను అరెస్ట్ అయ్యాడు. రాహుల్ ఈ డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తాడంటూ కూడా ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఆర్డర్లు స్వీకరించడంతో పాటు ఆర్డర్లను సప్లై చేయడం కూడాను డార్క్ వెబ్ ద్వారానే ఈ యొక్క రాహుల్ చేస్తుంటాడంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. అయితే అశోక్ కుమార్ చాలా చోట్ల కూడా ఈ తరహా పార్టీలు ఏర్పాటు చేసినట్టుగా ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. వీకెండ్ సమయంలో హైదరాబాద్కు రావడం, హైదరాబాద్లో కొన్ని సర్వీస్ అపార్ట్మెంట్లను వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకుంటారు. ప్రధానంగా కొండాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో సర్వీస్ అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకోవడం, ఆ తర్వాత 2 రోజులకు అద్దెకు తీసుకుని 2 రోజుల పాటు కూడా అక్కడే ఈ పార్టీలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఆ పార్టీలకు డ్రగ్స్ తర్వాత గంజాయిని తీసుకోవడం, అమ్మాయిలను కూడా తీసుకొచ్చి వారి చేత అసభ్యంగా నృత్యాలు చేయించడం లాంటివి కూడా చేస్తుంటారంటూ ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా అప్పటికే డ్రగ్స్ అలవాటు ఉన్నటువంటి యువతల్ని ఎరవేసి వారికి ఉచితంగా డ్రగ్స్ ఇచ్చి ఈ యొక్క రేవ్ పార్టీలకు తీసుకుని వస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా పోలీసుల దర్యాప్తులో ఆ యొక్క కారు కతికించినటువంటి స్టిక్కర్ ఫేక్ అంటూ కూడా తేలింది. ఇంకా మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుంది. శంకరి. రైట్ శశి, థాంక్యూ.